చూశారుగా విజయ్ అభిమానుల కోలాహలం. ఎండ్ అంకుల్, స్టాలిన్ అంకుల్ అంటూ ప్రచారాన్ని ప్రారంభించిన హీరో విజయ్ ఈరోజు ఉదయం 11 గంటలకి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఒక 4-5 రోజులుగా కొంత డ్రామా నడిచింది. ఆ డ్రామాలన్నీ కూడా తొలగిపోయి అల్టిమేట్గా ఈరోజు 11కి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. తమిళనాడు గవర్నర్ గారు దగ్గరుండి విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఈ కార్యక్రమానికి కొన్ని హైలైట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, మన ఢిల్లీ నుండి రాహుల్ గాంధీ గారు అటెండ్ అవ్వడం, అలానే రోమర్డ్ గర్ల్ ఫ్రెండ్ త్రిష అటెండ్ అవ్వడం, అలానే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయటం, అట్లానే వాళ్ళ తమిళనాడు నలుమూల నుంచి వచ్చిన విజయ్ అభిమానులు కానీ, అలానే టీవీకే పార్టీ శ్రేణులు కానీ చాలా కోలాహలంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత విజయ్ ఒక 10 నిమిషాల పాటు ఒక పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. ఆ స్పీచ్ ద్వారా తను ఏం చేయబోతున్నాడు, తను ఎలా ఉండబోతున్నాడు, తన రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది ప్రజల ముందు పెట్టాడు విజయ్. అవేంటంటే, ఇక నుంచి ఒక పవర్ సెంటర్ మాత్రమే ఉంటుంది తమిళనాడులో. అది విజయ్ ప్రభుత్వం మాత్రమే, విజయ్ మాత్రమే. ఈ స్టేట్మెంట్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాడంటే, ఆల్రెడీ ప్రీవియస్ డిఎంకే గవర్నమెంట్లో స్టాలిన్ కానీ, వాళ్ళ కొడుకు కానీ, కూతురు కానీ ఇట్లా చాలామంది రిలేటివ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా పవర్ సెంటర్స్ నడిపేవాళ్ళు. దానికి విరుద్ధంగా, కాంట్రడిక్షన్గా ఒకే పవర్ సెంటర్, నేను ఒక్కడిని మాత్రమే రాజకీయం చేస్తాను, నేను ఒక్కడిని మాత్రమే అధికారం చేస్తాను, ఒకడే గవర్నమెంట్, వాడే విజయ్ అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది కూడా మెచ్చుకోదగిందే. రెండవది, నేను మీలో ఒకరినే, మీ కష్టాలు నాకు తెలుసు, నాకు పేదరికం తెలుసు, నాకు ఆకలి తెలుసు, అట్లానే నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కొడుకుగా పుట్టాను, అట్లానే నాకు ఒక సామాన్య కుటుంబం ఉండే వ్యక్తులు ఎలా ఉంటారో అన్నీ కూడా నాకు తెలుసు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ప్రజల్ని దగ్గరికి తీసుకునే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలానే గవర్నమెంట్ సిచ్యువేషన్పై ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేస్తా అన్నాడు. అంటే పూర్తిగా తమిళనాడు ప్రభుత్వానికి అప్పులు 10 లక్షల కోట్ల పైనే ఉన్నాయని, వాటన్నిటి మీద ఒక వైట్ పేపర్ ప్రజల ముందు ఉంచుతానని చెప్పాడు. ఇది కూడా ఒక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. అలానే తమిళనాడు కోసం, తమిళ ప్రజల కోసం చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ఓపెన్గా ఉంటానని, ఏది చెప్పినా కూడా ప్రజల ముందు పెడతానని అతను ఒక హామీ ఒకటి ఇచ్చాడు. రాజకీయం కోసం ముందొక మాట, వెనకొక మాట అలా కాకుండా నిజాయితీగా నా ప్రయారిటీ తమిళనాడు, నా ప్రయారిటీ తమిళ ప్రజలు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అలానే రాజకీయ నాయకులు అధికారంలో రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట, అంటే వాళ్ళ యొక్క వ్యవహరించే తీరు మారిపోద్ది. దాని కోణంలోనే విజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, నేను తప్పు చేయను, అలానే నా మంత్రుల్ని, నా ఎమ్మెల్యేలని కూడా తప్పు చేయనివ్వను అని ఒక మాట హామీ ఇచ్చాడు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని ఖచ్చితంగా తొలగిస్తాను, వాళ్ళని ఖండిస్తాను అనేది ఒక స్టేట్మెంట్ తమిళనాడు ప్రజలకు ఇవ్వటం జరిగింది. ఇంకొక మంచి విషయం ఏంటంటే, యువతకి అలానే మహిళలకి అతను ఒక మంచి భరోసా ఇచ్చాడు. ఉమెన్ సేఫ్టీ గురించి అతను ప్రస్తావించి, ఉమెన్ సేఫ్టీకి మంచి ప్రికాషన్స్, కఠినమైన చట్టాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఒక హామీ ఒకటి ఇచ్చాడు. అలానే యూత్ని డ్రగ్స్ నుండి కాపాడటం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని కూడా అతను ఒక హామీ ఒకటి ఇచ్చాడు. ఈ విధంగా విజయ్ తను చేయబోయే పనుల గురించి తన గవర్నమెంట్ ద్వారా, అంటే ఎలా ఉండబోతున్నాడు, ఏ విధంగా ఉండబోతున్నాను అనే విషయం మీద అతను క్లారిటీ ఇచ్చాడు ఈ స్పీచ్ ద్వారా ప్రజలకి. థ్యాంక్ యూ.